నమస్కారం. అర్థం కార్యక్రమానికి స్వాగతం. అందరికీ విద్య అనేది అనివార్యమైన నినాదమైతే విద్యా విధానంలో ప్రక్షాళన అవసరం అన్నది దశాబ్దాలుగా రగులుతున్న చర్చ. అయితే ప్రస్తుత విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టదలిచిన సంస్కరణలు వివాదాస్పదమైన తరుణంలో ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో లోకల్ టీవీ ముఖాముఖి. నమస్కారం రామయ్య గారు. ఇప్పుడు విద్యా విధానంలో ప్రక్షాళన అవసరం అన్నది జాతీయ స్థాయిలో ఇప్పుడు తాజాగా చెలరేగుతున్న వివాదం. దీనిపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి మన కపిల్ సిబాల్ గారి ప్రతిపాదన మీద. ఇప్పుడు జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు ఒకే బోర్డు ఉండడం అవసరం సబబని మీరు అనుకుంటున్నారు? ఈనాడు మానవ సంపద చాలా ప్రధానం. ఈ మానవ సంపదను మల్టీనేషనల్స్ తమ యొక్క వ్యాపారంలోని భాగంగా చూస్తున్నారు. అది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఇంకా చూడడం జరుగుతులేదు. కాబట్టే రేపు వచ్చే పోరాటాలలో విద్యారంగంలో ఉండే పోరాటాలన్నీ కూడా మానవ సంపదకు సంబంధించిన పోరాటాలే వస్తాయి. ఇది ఒక సినిమా షో కాదు 100 రోజుల్లో వచ్చడానికి. కొత్తగా వచ్చిన మినిస్టర్ కాబట్టి ఉత్సాహం ఉండు సహజం. కానీ వారికి నేను సవినయంగా చెప్పదలిచాను, ఇది 100 రోజుల్లో వచ్చేవి కాదయ్యా. కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఇదొక భాగమే, కానీ సర్వస్వం మనం సాధిస్తామని మాత్రం అది తప్పు అని మాకు అనుకుంటాను. అంటే ప్రతిపాదనలు ఆచరణ యోగ్యంగా ఉండాలి. 2 ప్రతిపాదనలు పెట్టాడు నాకు చూసినంత వరకు. ఒకటి, యావత్ దేశం లోపట ఒకే రకమైనటువంటి విద్యా విధానం తీసుకొస్తానని అంటున్నాడు. ఒకే రకమైన బోర్డు పెడతానంటున్నాడు. అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాను. జార్ఖండ్లో ఉండే విద్యా విధానం, విద్యా ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్లో ఉండవు. కేరళలో ఉన్నటువంటి యొక్క విద్యా ప్రమాణాలు, విద్యా వ్యాప్తి మీకు ఆంధ్రప్రదేశ్లో ఉండవు. ప్రతి రాష్ట్రానికి కొంత చరిత్ర ఉన్నది. ఒక్కొక్కరు ఒక వ్యవస్థ కింద ఉండి వచ్చారు. కాబట్టి చారిత్రాత్మక కారణాల వలన రకరకాల విద్యా ప్రమాణాలు ఉంటాయి. కాబట్టి ఆ విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రం యొక్క విద్యా విధానం రూపొందిస్తారు. ఈ విభిన్నమైనటువంటి ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు దీన్ని ఆలోచించి ఎడ్యుకేషన్ను స్టేట్ సబ్జెక్ట్ రాష్ట్రానికి స్వయం నిర్ణయాధికారాలు ఉండాలి. అంటే అది ఆలోచించకుండా చేసింది కాదు. చదువు ఎప్పుడైనా కానీ లోకల్ అథారిటీసే దాన్ని ఎక్కువ గుర్తించగలుగుతాయి. పిల్లవాని యొక్క మానసిక పరిస్థితి కూడా నోన్ టు అన్నోన్ పోవాలి. అన్నోన్ నుంచి నోటు రాదు. అంటే గుడిసెల నుంచి, గ్రామాల్లో ఉండే గుడిసెల నుంచి ఢిల్లీకి పోవాలి, కానీ ఢిల్లీలో కూర్చొని ఫర్మాన్ ఇస్తే అది ఆచరణ కాదు. అది తెలిసి ఉండాలి. గల్లీలో విషయాలు తెలుసుకోవాలి. ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో ఉండే ప్రజానీకానికి తన పరిసరాలు చెప్పాలి. మొదలు పరిసరాల నుంచి తన జిల్లా చెప్పాలి, రాష్ట్రం చెప్పాలి, తర్వాత ఢిల్లీకి పోవాలి. కానీ ఢిల్లీలో కూర్చునే వాళ్ళు ఒక ఫర్మాన్ ఇవ్వంగానే మొత్తం దేశమంతా ఒకటే రంగు వస్తుంది అన్నమాట. అద్భుతం జరిగిపోతుంది అనుకోకూడదు ఆయనే. అంటే వివిధ వెనుకబడ్డ జిల్లాలు మీరు అన్నట్టు కొన్ని ప్రగతి పదంలో ఉంటాయి, కొన్ని వెనుకబడి ఉంటాయి. అందరికీ ఒకే విధానం అనేది వర్తించదు. కాబట్టి ఇలాంటి వైరుధ్యాలు ఉంటాయనే ఉద్దేశంతోనే మన వాళ్ళు ఎట్లంటే దీన్ని స్టేట్ సబ్జెక్ట్గా పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు రాష్ట్రాలకు డబ్బు పోయి ఇవ్వండి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ భాగం, ఎక్కువ డబ్బును సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగిస్తున్నారు, ఇరిగేషన్ మీద ఉపయోగిస్తున్నారు, లేక మనిషి యొక్క తిండి మీద ఉపయోగిస్తున్నారు. అట్లాంటి వారి దగ్గర డబ్బు లేకుండా పోతున్నది. సంక్షేమ కార్యక్రమాలు కొనే ఉపయోగిస్తున్నారు. కాబట్టి
కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఎడ్యుకేషన్ సెస్ అని 2% పెట్టింది. ఆ డబ్బును మొత్తం విద్యా కార్యక్రమాలకు మీరు వినియోగించండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వాళ్ళతో దాన్ని వ్యాప్తి చేసుకునే అవకాశం వస్తుంది. మొదలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఇవ్వండి. వైరుధ్యాల నుంచే యూనిటీ వస్తుంది. అంటే డైవర్సిటీ లీడ్స్ టు యూనిటీ, బట్ యూనిటీ డజంట్ సాటిస్ఫై ఆల్ ది డైవర్సిఫైడ్ గ్రూప్స్. కాబట్టి ఢిల్లీలో కూర్చున్న మనిషి నేను మొత్తం దేశానంతా కూడా ఒకటి చేస్తున్నాడు, ఇది ఉత్త భ్రమ ఇది. కాబట్టి కపిల్ గారితో వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం విద్యకి ఇవ్వాల్సిన ప్రయారిటీ లేదు, సంక్షేమ లేదు. అసలు ముఖ్యమైనది విద్య. అంటే భవిష్యత్ తరాలు బాగుపడాలంటే విద్య మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిధులు ఇచ్చి మీరు ఇలా చేసుకోండి అని చెప్పకుండా మేమే కంట్రోల్ చేస్తామని చెప్పడం మామూలు చిన్న పని మనం చేయలేకపోయినాం. మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టాం. మిడ్ డే మీల్ స్కీమ్ దాన్ని సఫలీకృతం చేయలేకపోయాం కదా. చిన్న విషయంలో మనం ఫెయిల్ అవుతుంటే ఇంకా మీరు యావత్ దేశం లోపల ఒకటే రకమైన చదువు నేను ఇప్పిస్తానంటే చదువులో చాలా విషయాలు అంటే ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టుగా ఉందా ఈ ప్రకటన. కాబట్టి మీరు మొదలెత్తున్నదో చదువులో చాలా భాగాలు ఉంటాయి. బడికి రావలసిన వాడు సంపన్నుడు కాదు, గుడిసెలో ఉండే మనిషి రావాలి. గుడిసెలో ఉండే మనిషి రావాలంటే వానికి బడికి వచ్చేటువంటి కాళ్లకు శక్తి ఇవ్వాలి. ఆ శక్తిని ఎత్తులో మీరు ఇవ్వకుండా, మీరు డబ్బు ఇవ్వకుండా, నిధులు సమకూర్చకుండా పిల్లలు పిలవంగానే బడికి రారు. కాబట్టి నిర్బంధ విద్యా వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా అతను 100 రోజుల్లో వచ్చేవి కావు. ఇవి నీ ఉత్సాహాన్ని అయితే మేము హర్షిస్తాం, కానీ ఉత్సాహం ఉంటేనే సరిపోదు, దానికి దీక్ష క్రమశిక్షణ కావాలి. ఇవన్నీ 5 సంవత్సరాల కాలం నీకు ఇచ్చారు కదా, ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసినా గానీ నేను అభినందిస్తానని మీకు మనం చేస్తున్నాను. 100 రోజులు కాదు 5 సంవత్సరాల్లో చేసినా గొప్ప విషయం అని అభినందిస్తానని. అద్దం కార్యక్రమంలో వచ్చిన విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష విధానం గురించి కూడా ఇప్పుడు అంటే వాళ్ళు ఇష్టం ఉంటే రాయొచ్చు బోర్డు ఎగ్జామ్, లేకపోతే బోర్డు విధానం అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుంది. మీరు పరీక్షా విధానాన్ని మనం కదిలిస్తే అది తేనెటీగను కదిలించినట్టే అవుతుంది. అయితే ఇతర దేశాల్లో పరీక్షలు లేని మాట వాస్తవం. ఇతర దేశాలు అమెరికాలో లేవు. ఎట్లయితే అమెరికాలో రోడ్డు మీద పోలీసులు కనబడరు మీకు, కానీ ఎవడు కూడా సిగ్నల్ జంప్ చేయడు. సిగ్నల్ జంప్ చేయడం అక్కడ ఉల్లంఘన అనేది ఉండదు. అంటే క్యారెక్టర్ బిల్డప్ చేసింది కాబట్టి పోలీసులు లేకుండా వారి ఎత్తున రోడ్ల యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేసుకున్నారు. అమెరికాలో పోలీసులు లేకుండా చేశారు కాబట్టి మన దేశంలో కూడా పోలీసులు లేకుండా మనం చేస్తామని అంటే రాత్రి మొగలు మీకు ఎంతో యాక్సిడెంట్స్ అవుతాయి. ఎప్పుడైనా ఒక దేశంలో ఉన్నదాన్ని మనం అనుకరించడం కాదు, పరీక్షలు లేని మాట వాస్తవమే. కానీ ఆ పరీక్షలు ఇక్కడ ఎత్తుతో తీసేసే పరిస్థితుల్లో లేవు. మనం దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఆలోచించాలి. మొదలు ప్రత్యామ్నాయ వ్యవస్థను మీరు సృష్టించండి. అంటే ఆ దేశంలో చేసిన పని ఏమిటంటే ప్రతి క్లాస్ యొక్క స్టాండర్డ్ పెట్టారు. అయ్యా ఈ క్లాసులో ఈ స్టాండర్డ్ రావాలి, ఇంత చదువు ఫస్ట్ స్టాండర్డ్ అయితే అతనికి ఇన్ని వాక్యాలు చదవడం రావాలి, ఇన్ని అక్షరాలు రాయడం రావాలి అని ఒక స్పెసిఫిక్గా చెప్పారు. ఇన్ని అంకెల యొక్క కూడిక రావాలి అని స్పష్టమైనటువంటి ప్రమాణాలు పెట్టారు. పెడితే ఆ ప్రమాణాలు రాకుంటే 2వ తరగతికి పంపించారు. అక్కడ అంటే ప్రమాణాలు స్టాండర్డ్ వస్తేనే 2కి పంపించేది ఒక వ్యవస్థను తయారు చేశారు. అప్పుడు పరీక్ష తీసేశారు. మీరు ప్రత్యామ్నాయ వ్యవస్థను పెట్టకుండా
పరీక్షలు తీసేస్తే 7th క్లాస్ యొక్క పరీక్ష తీసేసడం వలన ఏమైందో 10th క్లాస్ పరీక్ష తీసేయడం వలన కూడా అదే అవుతుందని మీకు మనం చేస్తాను. 7th క్లాస్ పరీక్ష తీసేసడం వలన మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా కుప్పకూలిపోయింది. అంటే 7వ తరగతి వరకు వాళ్ళు కూడా ఎవరు చదువుతలేడు, పరీక్ష లేదు కాబట్టి. పరీక్ష ఉంటేనే చదివే అలవాటు మనకు పడ్డది. అంటే ఆన్ ద సర్ఫేస్ పైన మీరు ప్రక్షాళన చేయలేరు, కింద స్థాయి కాబట్టి రావాలంటే ప్రమాణాలు కాపాడుకోండి, మీరు విద్యా ప్రమాణాలు కాపాడుకోండి. అంటే బాగా పనిచేయని మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగిస్తామని మరో ప్రతిపాదన ఉంది సిబాల్ గారి చిట్టాలో. ఇది కూడా ఎంతవరకు ఆచరణ సాధ్యం? ప్రైవేట్ స్కూల్స్ లో పంపించిన మాత్రం విద్యా ప్రమాణాలు పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా? పరీక్షను దృష్టిలో పెట్టుకొని నోట్స్ తయారు చేసి వ్యాపారమైన చదువు చెప్పడం అదొక ప్రమాణమైన విద్య కాదది. అసలు మీరు విద్యా ప్రమాణాల గురించే ఒక తప్పుడు భావన మీకు ఏర్పడ్డది. సర్కారీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్సు ప్రైవేట్ స్కూల్ టీచర్ల కన్నా కూడా ఎక్కువ క్వాలిఫైడ్ ఉన్నారు. అక్కడి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. ఎక్కడ లోపం ఉన్నదో అది గుర్తుంచుకోండి. రోగం దిక్కుంటే మందు దిక్కున పెట్టి అంటే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తానంటే ఇది మీ యొక్క అవగాహన లోపమనే నేను మనం చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్ టీచర్ల దగ్గర ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ప్రమాణాలు ఏం పెరగవు. ప్రైవేట్ స్కూల్లో పంపించినట్టయితే ఏం జరుగుతుంది అంటే పిల్లవానికి సామాజిక విలువలు రాకుండా పోతాయి. అది దృష్టిలో పెట్టుకోండి. చదువు కేవలం మార్కుల కోసమే కాదు, ఉత్తమమైన పౌరునిగా తయారు చేయాలి. ఉత్తమమైన పౌరుడు అంటే సమాజానికి పనికొచ్చే యొక్క సామాజిక విలువల గల మనిషిగా తయారు కావాలి. మీరు ప్రైవేట్ స్కూల్లో చదివితే ప్రైవేట్ వ్యక్తులకు కావలసినటువంటి విలువలు గల యొక్క వ్యక్తి తయారవుతాడు. సర్కారీ స్కూల్లో చదివితే సమాజంలోకి ఉపదేశంగా తయారవుతాడు. మేమందరం సర్కారీ స్కూల్లో చదువుకున్నాం కదా. ఇక్కడి నాయకులందరూ సర్కారీ స్కూల్లో చదువుకున్నారు. సర్కారీ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి ఆనాడు దేశాన్ని ప్రేమించు సామాజిక విలువలు వచ్చాయి. ఈనాడు సామాజిక విలువలు లేనటువంటి స్టూడెంట్ తయారవుతున్నారు. సర్కారీ స్కూళ్ళని మీరు బలపరచుకోండి, కానీ ప్రైవేట్ స్కూళ్ళని పెట్టినట్టయితే అది కేవలం కార్పొరేటు మార్కెట్కే ఉపయోగపడుతుందని మీకు మనం చేస్తున్నాను. రామయ్య గారు, మీరు అన్నట్టు విలువలతో కూడిన విద్య అనేది సర్కారీ స్కూళ్లలోనే లభ్యం అవుతుంది. ఈ తరుణంలో విదేశీ పెట్టుబడులను కూడా విద్యారంగంలో ఆకర్షించాలని అనుకోవడం అసలు అది ఇంకా అన్యాయం అయిపోతుంది. విదేశీ పెట్టుబడిని తీసుకొచ్చిన దేశాల గతి ఏం పట్టిందో మీరు చూసుకోండి. విదేశీ వాళ్ళు వచ్చింది, అక్కడ పేరు ప్రతిష్టత గలటువంటి యూనివర్సిటీస్ ఏం రావు ఇక్కడికి. హార్వర్డ్ ఏం రాదు, లేక చికాగో యొక్క ఉన్నది అని రారు. మీకు వచ్చేవాళ్ళు ఎవరా అంటే ఏ కాలేజీలోనైతే ఏ యూనివర్సిటీలోనైతే పిల్లల యొక్క కొరత ఉన్నదో, ఆ దేశంలో రాణించలేదో చెల్లని రూపాయి మన దగ్గర తీసుకురావాలని చూస్తున్నారు. ఈ చెల్లని రూపాయి తీసుకొచ్చి ఇక్కడి యొక్క ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. మనకు ఇంకా ఒక సామ్రాజ్యవాద ఒక బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నామని కాబట్టి మనకన్నా ఎక్కువ తెలివికల వాళ్ళతో బయట వాళ్ళని మనం అనుకుంటాం. కానీ విదేశీయుల లోపల కూడా అక్కడ చెత్త యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి కూడా అవుతుందంటే తమ దేశంలో రాణించలేదు కాబట్టి తమ స్టాఫ్ను మెయింటైన్ చేసడానికి కోసమై కొందరు ఇక్కడికి వస్తానంటున్నారు. దానిలో కూడా ఆ దేశస్తులు కొంతమంది రాకపోవచ్చు. రాకుంటే ఏం చేస్తారంటే అక్కడి రూపాయి విలువ మన రూపాయి కన్నా ఎక్కువ విలువ ఉన్నది కాబట్టి అక్కడి యొక్క ఖర్చు కన్నా ఇక్కడ అదే ఖర్చుతోని తక్కువ ఖర్చుతోని మన దగ్గర ఉన్నటువంటి మంచి సర్కారీ స్కూళ్ళలో ఉన్న మంచి టీచర్స్ను లాక్కుంటారు. అంటే ఇప్పుడు మీరు చేసిన విదేశీయుల పేరుతోని మన కాలేజీలను అస్తవ్యస్తం చేస్తారని మీకు మనం చేస్తున్నాను. అంటే సర్కారీ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్ళు ఏం చేశాయో విదేశీయ స్కూల్స్ వచ్చేసి ఈ జాతీయ స్కూళ్ళను కూడా అదే గతి పట్టిస్తారు. అంటే మన స్కూల్లో మన యూనివర్సిటీలో ఉండే స్టాఫ్ను గుంజుతారు, మన యూనివర్సిటీలో ఉండే పిల్లలను గుంజుతారు. కేవలం ఎత్తుందో ఇవి సర్కారీ యొక్క యూనివర్సిటీస్ అవుతాయి. అవి ఎత్తుందో దానికి బాగా పబ్లిసిటీ ఇచ్చి
పత్రికల్లో ఖర్చు పెట్టి అవే చదువు చెప్పే సంస్థలుగా రాణిస్తాయి, దేశాన్ని దివాలా తీసడానికి ఉపయోగపడతాయని మనం చేస్తున్నాం. అద్దం కార్యక్రమంలో వచ్చిన విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. అలాగే ఇంటర్ విద్యను కూడా సెకండరీ విద్యలో విలీనం చేయాలనేది ఒక ఆలోచన, దాని గురించి కూడా చాలా తిరుగుబాటు ఉంది. ఇది ఇంటర్ విద్యను మనం ఒక 40 సంవత్సరాల క్రితం ఆలోచించి ఇంటర్ను అటు స్కూల్లో భాగం కాకుండా ఇటు కాలేజీలో భాగం కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఇచ్చుకున్నాం. ఏ రాష్ట్రం అంత ధైర్యం చేయలేదు. పివి నరసింహారావు గారు తనకున్న ప్రాబల్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఈ 30 సంవత్సరాల లోపట మనం అన్ని రాష్ట్రాల కన్నా ముందులానికి కారణం ఏమిటంటే అందరికన్నా విభిన్నమైనటువంటి యొక్క ప్యాటర్న్ ఇక్కడ మనం తీసుకొచ్చుకున్నాం. కాబట్టి భారతదేశంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళతో తెలుగు ఇంజనీరే కనబడతాడు, మీకు తెలుగు వాళ్ళతో డాక్టర్స్గా కనబడతారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యను పటిష్టం చేయటం వల్లనే మనం ఒక పటిష్టమైన ఒక ఇతర దేశాలకు మనం ఒక చక్కటి విద్య ఇవ్వగలిగాం. అంతేకాదు మన విద్యను చూసి మెడ్రాస్ నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మళ్ళీ ఇంటర్ విద్యను తీసుకుపోయి మనం స్కూల్లో కలుపుతామంటే ఇది 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రయోగం. అది 30 సంవత్సరాల క్రితం కూడా మనం ఇదే చేసాం. ఇంటర్ విద్యను స్కూల్లో కలిపాం. దానివల్ల ప్రమాణాలు పడిపోయినామని చేతులు కాల్చుకున్నాం. 10 సంవత్సరాలు చేతులు కాల్చుకున్న తర్వాత అయ్యా ఇప్పుడైనా మనం మేలుకొనేతున్నదో దాని ఇంటర్ వ్యవస్థను దూరం చేస్తామనుకున్నాం. ఏ ప్రయోగం అయితే మన దగ్గర ఫెయిల్ అయిందో మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇంటర్ తీసుకుపోయి స్కూళ్ళలో కలుపుతామంటే అయ్యగారు ఏం చేస్తారంటే పంగనామాలు పెట్టుకుంటున్నాడు, మలుపుకుంటున్నాడు. ఇది జరిగినట్టు ఉంటుందని మనం చేస్తున్నాం. తర్వాత ఈ మన విద్యా విధానం ఏ విధంగా ఉందండి? ఉపాధి కల్పించే విధంగా ఉందా ప్రస్తుత విద్యా విధానం? అసలు మనం చదువుకును ఆర్థిక యొక్క పరిస్థితికి ఎన్నడూ మనం జోడించుకోలేదు. చదువుకున్న వాడిని కొద్ది రోజులు గౌరవించాము, చదువుకున్న వానికి ఎంతో ఉద్యోగాలు ఇచ్చాం అంతే. అంటే ఉద్యోగానికి గౌరవానికి వనికొచ్చింది. కానీ ఈనాడు ప్రపంచంలో అట్లా కాదు. చదువు ద్వారా సంపదను పెంచుతున్నారు ఈనాడు. అసలు మీ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఎంత ఇస్తున్నారో దానితోనే మీకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత మీకు అర్థమవుతుంది. కొత్తగా కేవలం విద్యకు ప్రాముఖ్యత ఇస్తామని అనుకున్నాను. అన్నిటికన్నా తక్కువగా పాపం మాట ఒక పలుకుబడిన వ్యక్తి ఎవరా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్. కాబట్టి అనవసరంగా మనం ఉపన్యాసాల కన్నా ఆచరణలో దీనికి విద్యకు ప్రాముఖ్యత ఇవ్వండి. అప్పుడు పేదల యొక్క దారిద్ర్యం పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మన పిల్లవానికి 2-3 ఎంత అంటే 6 అని తెలుసు, కానీ ఎందుకు 6 వచ్చింది అది తెలియదు. అంటే ఫ్యాక్ట్స్ చెప్తున్నాం, మనం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. కాబట్టి మన పిల్లవానికి కేవలం బట్టి పడుతున్నాడు, ఇన్ఫర్మేషన్ బట్టి పడుతున్నాడు, కానీ ఆలోచించేటువంటి సమస్య మనం కల్పిస్తున్నాం. అంటే ప్రశ్నించే హక్కు మనం ఇస్తూలేం. వానికి ప్రశ్నిస్తే మనకు భయం, వాడు నన్ను కూడా ఏమైనా ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో స్కూల్లో బెత్తం పెట్టి ఎవడు ప్రశ్నిస్తాడో వాడిని మనం కొడతాం. కాబట్టి పిల్లవాడు కూడా ఏం చేస్తున్నాడంటే నువ్వు చెప్పిందంతా కూడా తలూపుతున్నాడు. 20 సంవత్సరాలు తల ఊపిన తర్వాత 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిని నువ్వు రీసెర్చ్ చేయరా అంటున్నావు. వాడేమంటున్నా అంటే చిన్నప్పుడు తెలుసో తెలియకో మా టీచర్ను ప్రశ్న అడిగితే వాయించారు నన్ను, అప్పటి నుంచి ఆలోచించడే మానేశాను అని చెప్తున్నాడు. 25 ఏళ్ళు ఆలోచించకుండా చదివిన మనిషి 26 ఏట రీసెర్చ్ చేస్తాడా? కాబట్టి మొదలు మనం ఏం చేయాలంటే పిల్లలకు ప్రశ్నించే అధికారం ఇవ్వండి. మీరు ప్రశ్నిస్తే అతను ఆలోచిస్తాడు, ఆలోచిస్తేనే రీసెర్చ్ అనేది వస్తుంది. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై ఒక ఆరోపణ ఉందండి. అందరూ ఐఐటి
ఇంజనీరింగ్, మెడిసిన్ ఇది తప్ప అసలు వేరే కోర్సుల గురించి ఆలోచించరు. ఒక మెషిన్ లాగా ప్రతిసారి ఈ సంస్థల మధ్య పోటీ, దీనికోసమే చదువుతూ ఉంటారు పొద్దున్న 4 గంటలకు. ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాన్ని వ్యాపారస్తులకు అప్పచెప్పారు. వ్యాపారస్తులు ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఏ పదానికి చలామణి ఉంటుందో అదే ఉపయోగిస్తాడు. ఈనాడు ప్రతిదానికి ఐఐటి అని అంటాడు, వాడు ట్రిపుల్ ఐఐటి అంటాడు, లేకుంటే మొదటి తరగతి నుంచే ఐఐటి అంటాడు వాడు. ఎందుకంటే ప్రపంచంలో ఐఐటికి ఒక పేరు ప్రతిష్టలు వచ్చినాయి కాబట్టి ఆ పేరు నెత్తుందో వ్యాపారీకరణ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఐఐటికి తగిన చదువు ఏం జరుగుతులేదు. ఐఐటిని వ్యాపారం చేస్తున్నారు. రామయ్య గారిని ఎందుకు గౌరవిస్తారంటే వ్యాపారం మనిషిగా తయారయ్యేది. ఐఐటి చెప్తున్నాడు కాబట్టి అది గౌరవిస్తున్నారు. కానీ ఇక్కడ చదువు, ఐఐటికి కావలసిన చదువు లేదు ఇక్కడ. ఐఐటికి చదువులో ప్రధానమైనది ఏమిటంటే బట్టి బట్టడం ఉండకూడదు, ఆలోచించేది ఉండాలి. అది లేకుండా నేను ఐఐటి చదువు చెప్తున్నా అంటే ఏమర్థం అండి? మొత్తంగా ఐఐటి చదువు అని ఎందుకంటారు? ఐఐటీలను వ్యాపారీకరణ చేసేది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్. చాలా నిరుత్సాహకరంగా ఉంది వాతావరణం. దీనికి భవిష్యత్తు అసలు ఏం చేయాలి? మీ దృష్టిలో ఎలా ఉండాలి? విద్య అంటే ఎలా ఉండాలి? విద్య కనీసం నేను గవర్నమెంట్కి ఏంటంటే మొత్తం స్కూళ్ళన్నీ కూడా సామాన్యుకు అందుబాటులో తేండి. ఇన్ని రకాల స్కూళ్ళు అవసరం లేదు. స్కూళ్ళలో పోతే వాళ్ళు గెస్ట్ టీచరు, కాంట్రాక్ట్ టీచరు, ఇన్ని రకాల టీచర్లు ఏందండి? ఒకటే రకమైనటువంటి టీచరు, ఒకటే రకమైన స్కూల్ పెట్టండి. పంతులను రాజకీయాలకు లాగకండి. నేను చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను కదా. ప్రతి స్కూల్లో ఆడపిల్లలు రావాలంటే టాయిలెట్ పెట్టండి. చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను. పేదలు బడికి రావాలంటే కనీసం ఆడపిల్లలకు 2 జోడాల బట్టలు ఇవ్వండి. 16 ఏళ్ళు వచ్చిన పిల్ల ఇక్కడ చినుగుతో బడికి రాదు. తన శరీరంలో కింద కనబడ్డా కానీ బయటకు వచ్చడానికి భయపడుతుంది. కాబట్టి పేదరికం ఇక్కడ ఉన్నది. ఆ పేదరికం పోవడానికి కోసం అయ్యి బడికి వచ్చేట్టు వానికి చెయ్యండి. నువ్వు చెప్పే చదువు వానికి అర్థమయ్యేట్టు చదువు చెప్పండి చాలు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితి ఈ రోజున ఇటువంటి ఒక ప్రొటెస్ట్ అనేది, ఒక ఉద్యమం అనేది, అంటే మీకు కనీస వసతులు కావాలంటే మీరు కట్టండి, ఎలాగన్నా అప్పుల పాలైనా సరే మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి. లేకపోతే వ్యాపారం చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయండి. ఇది వ్యాపారం మీరు మొదలు పెట్టిండ్రు, ఇవన్నీ వచ్చుడు సహజం. అది సో మీ సూచనలు వినే స్థితిలో ప్రభుత్వం అసలు ఉందంటారా? ఆ సూచనతో ఒక వ్యక్తుల సూచనలే కాదు ఇక్కడ, అంటే మామూలుగా అంటే విద్యావేత్తలు అందరూ కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఉన్నది చేసినా కానీ వినే నాదులు ఉండాలి కదా. ప్రజలకు ఓట్లు సంపాదించుకునే పద్ధతి పాలకులకు అర్థమైంది. ప్రజలకు ఏమని తెలిసిందంటే ఉందో ఈ పాలితులకు కావలసిన దాన్ని మనం ఎట్లా చేస్తాం, మనం ఎప్పుడు ఓటేయాలని వాళ్ళకి తెలిసిపోయింది. చదువు గురించి ఆలోచించే మనుషులు ఎవడు ఉన్నాడు అని అడుగుతున్నాను మీకు. ఇదొక వ్యాపారం అయిపోయింది. రాజరికం అధికారానికి రావడం ఒక అలవాటు అయిపోయింది. ప్రజలు ఎత్తుందో సంవత్సరం ఒకసారి ఎన్నికలైతే బాగుంటుందనే స్థితికి వచ్చింది. కనీసం హామీలు కాదు, పైసలు వస్తాయి. సో ప్రజల నుంచి ఒక ఉద్యమం రాబోతుందని వస్తుంది అని చెప్తున్నా మీకు. నేను ఎందుకోసం అంటే నేను ఇదే వ్యవస్థను నైజాం కాలంలో కూడా చూసిన, దాని నుంచి కూడా ఒకటి పుట్టింది, ఇప్పుడు కూడా ఒక కాలం పుడుతుంది అని మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామయ్య గారు. అంతేనండి. Anchors dress courtesy, Global City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.